గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్స్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాలేంటి, వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా ఈరోజు చర్చించబోతున్నాను. ప్రధానంగా కూడా రాష్ట్రం, దేశం, ఈ భారతదేశంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మరికొన్ని పరిస్థితులకు సంబంధించి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది బయటికి తీద్దాం. రైట్, ప్రధానంగా కూడా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అద్భుతంగా కూడా నాడు నేడు రేపు ఎప్పుడైనా ప్రజల పక్షమే, విపక్షమే, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం కనుక సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం మెడలు వంచి పని చేయించడం నా బాధ్యత. రైట్, ఈరోజు ప్రధానంగా కూడా నిన్న పార్లమెంటుకు సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవంలో కొన్ని అద్భుత ఘట్టాలు జరిగినాయి. వాటికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇటు చూడొచ్చు. ఎమర్జెన్సీని విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమ చూపే హక్కు లేదు. రాజ్యాంగానికి కాంగ్రెస్ మాయని మచ్చ చేసింది. ప్రజల మనోభావాలను గౌరవించని హస్తం ఇక పత్రికా స్వేచ్ఛను పట్టించుకోలేదు. వ్యతిరేకించిన మహనీయులకు నివాళులు అంచు కూడా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని జైలుగా మార్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. దీంట్లో బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజల తీర్పుతో తమ బాధ్యతలు 3 రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోసారి 3 రెట్లు ఎక్కువగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. ప్రజలు మంచి బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారన్నారు. గతంలో ప్రతిపక్షాల తీరు నిరాశపరిచిందని చెప్పారు. ఈసారి ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా సామాన్య పౌరుల ఆంక్షలకు అనుగుణంగా కూడా అవి నడుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్ సంకల్పంతో ముందుకెళ్తామని అన్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా కూడా ముందుకు సాగుతామని తెలిపారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తామని సభ్యులకు సూచించారు. 18వ లోక్సభ తీర్మానాల సభగా మారుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అవి సామాన్య పౌరులకు కలలను సాకారం చేస్తుందంటూ కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన సమయంలో ఈ దేశాన్ని జైలుగా మార్చింది. దాంతోపాటు ఇక్కడ రాజ్యాంగానికి ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమ చూపే హక్కు లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి ఏమన్నారు, వరంగల్కు సంబంధించిన ఒకరేమో ఏమని చెప్పిళ్ళు, ఏది భారత రాజ్యాంగం అంటూ చెప్పిళ్ళు, తర్వాత భద్రకాళి అంటూ చెప్పిళ్ళు, ఇంకేదో నినాదాలు ఇస్తున్న పరిస్థితి కనబడ్డది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరాలు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును వాళ్ళు పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. రాజ్యాంగం చేతిలో పట్టుకున్నంత మాత్రాన మీ రాజ్యాంగం ప్రకారమే అనుగుణంగా నడుతున్నామంటే అవి రాజకీయ నాయకులు చెప్పే మాటలకు అసలు వాస్తవానికి చాలా దూరం ఉంటాయి. నక్కకు నాగలోకానికి ఎంత దూరం ఉంటుందో ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు కూడా అదే స్ఫూర్తితోనే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు మనం ఎమ్మెల్యేగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా, ఎవరినైనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతను దేనికోసం అంటే ఈ ప్రజలకు సేవ చేస్తాడు, ఇక్కడి ప్రాంత బిడ్డలకు న్యాయం చేస్తాడు, ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటే ప్రతి ఓటరుకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్నుకోబడిన వ్యక్తి మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిన్న చాలా ఆసక్తికరమైన అంశాలు, వీళ్ళేదో కడిగిన శుద్ధపూసని అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ దొంగలు లంగలు అనే విధంగా నిన్న రాజ్యాంగాన్ని పట్టుకొని చూస్తున్నారు. అదే రాజ్యాంగానికి తూట్లు పడవలేదా కాంగ్రెస్? ఆ రాజ్యాంగం వల్లనే కదా ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకునే ఆ నైతిక హక్కు ఎక్కడిది? తెలంగాణలో 1200 మంది విద్యార్థులు అమరవీరులైనప్పుడు ఎక్కడికి పోయింది ఆ రాజ్యాంగం? దాంతోపాటు 1969లో ఇదే తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా మరో 600 మందిని బలి తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది రాజ్యాంగం? ఏది కుట్రపూరితంగా పెద్ద మనసుల ఒప్పందంతో ఆంధ్ర తెలంగాణను కలిపినప్పుడు ఎక్కడికి పోయింది రాజ్యాంగం? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇదే తెలంగాణలో గొర్రెలను, బర్రెలను, మేకలను ఉన్నట్టుగా ఎమ్మెల్యేలను కొంటున్నాడు కదా, ఎక్కడికి పోయింది రాజ్యాంగం అనేది మనం అడగాలి. ఈరోజు సామాన్యుడికి కూడా కలవని ముఖ్యమంత్రికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు మొత్తం రాజ్యాంగం అనే ఒక బుక్ను పట్టుకొని మొత్తం హైలైట్గా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పట్టుకున్నంత మాత్రాన న్యాయం జరుగుతుందా తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ దొందే చేను పాడే.
మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా, ఆనాడు ఎమర్జెన్సీని విధించి ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని చెప్తున్న అంశాలను చూస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే పార్టీలు తమ బాధ్యతాయుతమైన పదవులను అంకితం చేస్తున్నాయి. కుట్రపూరితమైన వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోర్రి. ఒకసారి చూద్దాం, ఒకసారి మీరే చూడర్రి. ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించిందని, దేశాన్ని జైలుగా మార్చిందని ప్రధానంగా కూడా ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విరుచుకుపడ్డారు. దేశంలో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని విధించి 25 జూన్తో 50 ఏళ్లు కావస్తున్న సందర్భంగా అప్పటి రోజులను గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మోదీ గట్టిగా బదులిచ్చారు. అత్యవసర స్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే హక్కు హస్తం పార్టీకి లేదని విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లుగా కూడా తెలిపారు. అవి చీకటి రోజులు. ఏం జరిగింది అసలు? రాజ్యాంగాన్ని, ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని ప్రధానమంత్రి విమర్శించారు. ఎమర్జెన్సీని ప్రజలకు చీకటి రోజులుగా మారిందని విమర్శించారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించిన మహనీయులందరికీ కూడా నివాళులు అర్పించే రోజు ఇది అన్నారు. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను, ప్రతి భారతీయుడు గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని దుయ్యబట్టారు. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైలుపాలు చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని కూడా పూర్తి స్థాయిలో హింసించారని, వేధించబడ్డారని, బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని దారుణమైన విధానాలను కూడా అమల్లోకి తెచ్చారని చెప్పారు. రాజ్యాంగం పట్ల మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు అంటే ఎమర్జెన్సీని విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే నైతిక హక్కు లేదన్నారు. ఎమర్జెన్సీని విధించిన పార్టీయే లెక్కనేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356ను విధించిందని చెప్పారు. పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే ఎన్నో బిల్లులను తెచ్చారని మోదీ గుర్తు చేశారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారని వివరించారు. కాంగ్రెస్కి ఎమర్జెన్సీకి మనస్తత్వం సజీవంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉందని మోదీ ఆరోపించారు. రాజ్యాంగంపై వారికి ఉన్న ఆ అయిష్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు నటిస్తున్నారన్నారు. అయితే వారి ప్రవర్తన ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అందుకే పదే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని కూడా మోడీ పేర్కొన్నారు. అసలు ఏం జరిగింది? 25 జూన్ 1975లో ఎమర్జెన్సీ విధింపు కాగా 25 జూన్ 1975న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారన్నారు. ఆ సమయంలో పౌర హక్కులను హరించవేశారు. ప్రతిపక్ష నాయకులు, అసమ్మతివాదులు, అనేక మంది ప్రజలు జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టారు. ఇది 1977 వరకు 21 నెలల పాటు అమల్లో ఉంది. స్వతంత్ర భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన కాలంలో ఎమర్జెన్సీ ఒక్కటిగా ఉండిపోయింది. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించి మంగళవారంతో 50 ఏళ్లు కావస్తుందని, అలాంటి చీకటి రోజులను మళ్లీ చూడకూడదని మా ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 18వ లోక్సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంటుకు చేరుకున్న మోదీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ విధానాలను విశ్వసిస్తున్నారని, దేశానికి మూడోసారి సేవ చేసే అవకాశాన్ని కల్పించారని కూడా చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు, బహుశా 25 జూన్ 1975 నుంచి దాదాపుగా 1977 వరకు, అంటే దాదాపుగా 21 నెలల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన అంశం ఏంది అంటే 21 నెలల పాటు ఈ దేశాన్ని జైలుగా బంధించేసారు. నిజంగా చెప్పాలంటే వాస్తవం. మరి అలాంటి వారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఓహో ఆహా అంటే ఎట్లా నమ్ముతారు? ఏ దేశ బిడ్డ నమ్ముతాడు? భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నమ్మకం ఎట్లా వస్తుందండి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంది? ఈ దేశ ప్రజలు వాళ్ళకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చిలు, వాళ్ళు విపక్షంలో కూర్చున్నారు. ఈ దేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాల యొక్క హక్కులకు సంబంధించి, అన్ని రాష్ట్రాలలోని ప్రజల యొక్క ప్రతి పౌరుడికి సంబంధించిన హక్కు గురించి మాట్లాడాలి. నాడేమో చేసిన లంగ పనులు, నేడేమో నీతి సూత్రాలు చెప్తే ఎవరు నమ్ముతారు అని అంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కదా విరుచుకుపడింది. ఈరోజు ఏదో ఏంది భారత రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగం అంటూ ఇంకేదో నినాదాలు చేస్తూ ఏం తెలియజేయదలుచుకున్నారు ఈ దేశ ప్రజలకు? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అనేది
కాంగ్రెస్ దేశాన్నే జైల్లో ఉంచి జైలుగా మార్చిన చరిత్ర వాళ్ళకు ఉన్నప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ రాష్ట్రంలో కూడా గదే పరిస్థితి. ఇగో రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇగో చూడు, హ్యాండ్ షేక్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ హ్యాండ్ షేక్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆగమాగం. అధికార పార్టీలో వివాదాస్పదం అవుతున్న రేవంత్ సొంత నిర్ణయాలు. నేను చెప్పలే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జరిగే అంశం ఏంటి అంటే విమర్శలు, ప్రతి విమర్శలు, కల్లోలాలు అన్ని రకాలుగా వివాదాస్పదంగా మారిపోతాయి. మీరు ఎవరు ఏమన్నా అనుకోరు, కానీ ఇదే నిజం. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైన మెజార్టీ ఉంది, 64 పైగా సీట్లు ఉన్న పరిస్థితి. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను గొర్రెలను బర్రెల లెక్క తీసుకొచ్చుకొని జైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, రాళ్లతో కొట్టండి, చెప్పులతో కొట్టండి, ఏదేదో కొట్టమన్నాడు కదా పార్టీలో జాయిన్ చేసుకుంటే. మరి ఈరోజు ఈయన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమందాం? స్ట్రైట్ ప్రశ్న, దీంట్లో సుత్తి లేదేం లేదు, డైరెక్ట్ ప్రశ్న. ఆనాడు అన్ననోరే కదా ఈనాడు చేర్చుకుంటున్నది, వాస్తవం కదా. ఈరోజు జీవన్ రెడ్డి విషయంలో జరిగింది ఏంటి? జీవన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఏం జరుగుతున్నది? ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు అందులో ముఖ్యమంత్రి కావడం మరో ఎత్తుగడ. దీంట్లో భాగంగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా మెడబట్టి బయటికి గెంటే రోజులు దగ్గర ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దాంట్లో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా బయటికి పంపిస్తాడు. అవసరమైతే తన స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. అవసరమైతే ఎన్డీఏ కూటమితోనే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికైనా ఆయనకు ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎట్లనో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తన యొక్క సొంత కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చాలామంది తన వర్గానికి సంబంధించిన వ్యక్తులతోనైనా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టంగానే ఉన్నాడు. ఆయన తన యొక్క ప్రభుత్వం కూలిపోవడాన్ని ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు. కూలిపోయినా ఆయన ప్లాన్ బి కూడా అమలు చేస్తున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో మొత్తానికి ఏంది అంటే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్లకు తెలియకుండా పూర్తి స్థాయిలో చేరికలు అనేది జరుగుతున్నాయి. ఈ చేరికలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి? ఏదైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఉదాహరణకు ఇక్కడ సికింద్రాబాదో, లేకపోతే వరంగల్లో, నల్గొండ, ఖమ్మమో, ఆదిలాబాద్ ఏదో ఒక నియోజకవర్గం నుంచి అక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేను ఆ పార్టీలోకి చేర్చుకుంటే ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా? లేదు. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు, వేం నరేందర్ రెడ్డి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, చేరబోయే ఎమ్మెల్యే సాపు ఉంటాడు. ఇది ఎంత మేరకు కరెక్టు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతలే అలకబూనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిరసనకు దిగుతున్నారు, మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద యుద్ధమే మొదలుపెట్టిల్లు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇది వాస్తవం. ఇక చూడు ఇక్కడ చూడండి, సీనియర్లను వదిలించుకునే పనిలో రేవంత్ చెప్పలే, చాలా క్లారిటీగా చెప్పిన. రాజకీయ రచ్చలేపిన జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వ్యవహారం, జీవన్ రెడ్డికి మద్దతుగా త్వరలోనే ఢిల్లీకి సీనియర్లు. ఇప్పటికే పలు సందర్భాలలో ముఖ్యమంత్రిపై ఈ ఏఐసీసీకి ఫిర్యాదులు అయినా పట్టించుకొని అధిష్టానం ఎందుకు పట్టించుకుంటుంది? ఇక్కడి సొమ్మునంతా అక్కడికి పంపించాలి కదా. ఇది మనం చెప్పిన మాటనా కాదు, స్వయానా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి మామూలు పంపిస్తున్నాడు, నెలకు ఒక 2500 కోట్ల రూపాయలను కూడా పంపిస్తున్నాడు అని చెప్పిండు. ఇది ఇంతటితో ఆగిందా అంటే కాదే. ఇక చూడరు, ఇక్కడ ఒకసారి చూడాలి ఇది. ఇక ఏఐసీసీకి రేవంత్ ఫండింగ్, తన ఏకపక్ష నిర్ణయాలతో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న సీనియర్ల రాజకీయ భౌతవ్యం పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మార్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అండగా నిలిచిందనే టాక్ వినిపిస్తుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు చేపట్టిన భారత్ న్యాయయాత్రకు బస్సు సౌకర్యంతో పాటు ఇతర సదుపాయాల ఖర్చు రేవంత్ రెడ్డి భరించారనే ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తంగా అనేక సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారానికి రేవంత్ ఏఐసీసీకి ఆర్థికంగా అండగా నిలిచారనే ప్రచారం జరుగుతుంది. ఆయా కారణాలతోనే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ఏఐసీసీ ఆమోదముద్ర వేయడంతో పాటు సీనియర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్ కట్గా ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ తెలంగాణ సంపదను బస్సు యాత్ర రూపంలో రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు. ఇంకోటి ఏంది, దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల ఆర్థికంగా ఫండ్ చేసిండు. అక్కడ ఖర్చులన్నీ
మన రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, మన రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా మనీ ప్లాంట్ ఉన్నదా అంటే, ఏదైనా చెట్టు పెడితే కాసే పైసలు కాసే చెట్టు అయితే లేదు కదా. మరి ఎక్కడిది ఈ సంపాదన? ఈ సంపాదన అంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చింది. ఈ సంపాదన అంతా అంతకుముందు రాలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సంపాదన అనేది వచ్చింది. ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం అసలు ఏం జరుగుతుంది. తెలంగాణలో హ్యాండ్ షేక్ అవుతుంది. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 6 నెలల కిందట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 ఏళ్ల పాలన కొనసాగించడం అనుమానాలను రేకెత్తిస్తుంది. అసెంబ్లీ టికెట్ల మొదలు మంత్రివర్గంలో చోటు, నామినేటెడ్ పదవులు, లోక్సభ టికెట్లు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై తన మార్కును సొంతం చేసుకున్న రేవంత్ రెడ్డి గడ్డు కాలంలోనూ ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న సీనియర్ నేతలతో ఎలాంటి చర్చలు జరపకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న సమయంలో సీనియర్ల అభిప్రాయాన్ని బేఖాతరు చేయడం, కొన్ని చోట్ల వారికి సమాచారం ఇవ్వకపోవడం రాజకీయ దుమారానికి కూడా ఒక సంకేతంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు. ఆ పార్టీకి సంబంధించిన ఆ సీనియర్లు ఆ వ్యవహారంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇక పూర్తి స్థాయిలో కూడా సీనియర్లలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అయితే ఏఐసీసీ అండదండలతోనే రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చాలా క్లారిటీగా అర్థమైపోయింది. రైట్, ఇక్కడ ఏం జరిగింది అంటే అసలు పోచారం చేరికతోని పార్టీలో సెగలు మొదలైనవి. తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేరికను ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఇతర సీనియర్లతో చర్చలు జరపకుండానే పోచారంను పార్టీలోకి తెచ్చుకున్న సీఎం తీరుపై గుర్రుగా ఉంటూ ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరిక విషయంలోనూ స్థానిక కాంగ్రెస్ నేతలు ఇదే విధంగా స్పందించారు. వరంగల్ కాంగ్రెస్ శ్రేణులు బాహాటంగానే ఆందోళన చేశారు. అయితే వారి అసంతృప్తిని సీఎం ఖాతరు చేయలేదు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండా ఇటీవల కాంగ్రెస్లో చేరడం, సీఎం స్వయంగా పార్టీ కండువా కప్పి ఆయన కాంగ్రెస్లోకి ఆహ్వానించడం జీవన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. సీఎం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై ఉన్న అసంతృప్తితో పాటు పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో పార్టీ వీడాలని జీవన్ రెడ్డి నిర్ణయాన్ని తెలుసుకున్న సీఎం తాను చేసిన ఆ తప్పుకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డిని బుజ్జగించి పార్టీ వీడకుండా చూసే బాధ్యత తొలుత ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్కు అప్పగించిన రేవంత్ రెడ్డి వారు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబును రంగంలోకి దింతారు. దీంతో హుటాహుటిన జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండా పోవడంతో మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించారన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని సముదాయించే బాధ్యత ఏఐసీసీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లాడారు. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. దీంతో పార్టీ మారే విషయంలో జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిన రేవంత్ రెడ్డి అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఇంకొందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రేవంత్ తీరుపై అప్పట్లో పలువురు డీసీసీ అధ్యక్షులు కూడా సైతం పార్టీని వీడిన విషయం తెలిసింది. జీవన్ రెడ్డికి అసంతృప్తుల మద్దతు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలువురు అసంతృప్తి సీనియర్లు అండగా నిలిచినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డికి సంబంధించి పూర్తిగా అండదండలుగా ఉన్న పరిస్థితి నెలకొన్నది. ఒకసారి మీరు ఇదంతా చూడొచ్చు. ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండ్ షేక్ అవుతుంది. ఎందుకు షేక్ అవుతుంది అనేది చాలా క్లారిటీగా ఉన్నారు. బాన్సువాడకు సంబంధించిన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో జాయిన్ అయితే పంచాయతీ మొదలైంది. కడియం శ్రీహరిది అదే పంచాయతీ. దాంతో పాటుగా ఇప్పుడు జీవన్ రెడ్డికి సంబంధించి డాక్టర్ సంజయ్ జైన్ అయితే కూడా గదే పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పంచాయతీ ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో వెన్నంటి ఉండి నడిచి సీనియర్ నేతలుగా ఉన్న వారందరినీ మెడబట్టుకొని బయటికి నెంటేస్తాడు. ఇది క్లియర్. మీరు ఎవరు ఏమన్నా అనుకోరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలారా, చాలా క్లారిటీగా చెప్తున్నా, సీనియర్లందరినీ బయటకు పంపించే ఒక కార్యక్రమానికి తెరలేపాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాగైనా మిమ్మల్ని ఏదో ఒక కోణంతో బయటికి పంపిస్తాడు. తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తన యొక్క ఆధిపత్య ధోరణిని పెంచుతాడు. రేపు భవిష్యత్తులో ఇంకా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఇదే తొలిమెట్టుగా ఆదిలోనే తుంచేసే ప్రయత్నం చేస్తాడు. ఇదే రేవంత్ రెడ్డి చేయబోయే
తాజా అప్డేట్ గుర్తుపెట్టుకోరు, ఇది ఖచ్చితంగా జరగబోతుంది, ఇదే జరుగుతుంది. సో మొత్తానికి జీవన్ రెడ్డి విషయంలో సందిగ్ధత అయితే నెలకొన్నది. మంత్రి పదవి ఆఫర్ చేసినంత మాత్రాన అలక ఆపుతాడా, లేకపోతే పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలవుతుందా? అసలు తెలంగాణలో ఉన్న మంత్రి పదవులు ఎన్నండి? ఇంకెంతమందికి ఇవ్వాలి? ఒక లంబాడి బిడ్డకు లేదు, ఒక మున్నూరు కాపు బిడ్డకు లేదు, ఒక ముస్లింకి లేదు. దాంతోపాటుగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వర్గాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వలే. ఆయా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఆ మంత్రివర్గం సంబంధించి కూడా పంచాయతీ మొదలవుతుంది కదా. మరి ఎంతమందికి ఇస్తారు? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ. ఇక దాంతోపాటుకు ఇది ముమ్మాటికి ద్రోహమే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓవైసీ ప్రవర్తన పార్లమెంట్ నియమాలకు విరుద్ధం. మాతృభూమికి జై కొట్టారు కానీ పాలహస్తినను పొగుడుతారా? ఇలాంటి వారిని ప్రజలు అర్థం చేసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న ఓవైసీ ఏమన్నాడు అంటే జై తెలంగాణ, దాంతోపాటు జై భారత్, దాంతోపాటు జై పాలస్తీనా అంటూ కూడా ఒక నినాదం చేశాడు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలాసేపు కూడా దాదాపుగా ఒక 10-15 నిమిషాలు పార్లమెంట్లో రచ్చరచ్చగా కూడా మొదలైన పరిస్థితి కనబడ్డది. సో ఇది ఇక్కడి పంచాయతీ, రైట్. ఇక దీనితో పాటుగా మనం చాలా రోజులుగా ఈ పత్రికను వెలివేసినాం. కానీ ఏం జరుగుతుంది? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద ఈ పత్రిక ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రిక కుంపాలుగా కూడా రాసింది. మరి అలాంటి పత్రిక ఈరోజు ఎలా రాస్తున్నది? అలాంటి పత్రిక ఏం చేస్తున్నది? ఈ పత్రిక ఎట్లా రాస్తున్నది అనేది ఈరోజు ఇక నుంచి చదువుదాం. ఎందుకంటే ఇక రాయకపోతే ఘోరంగా ఉంటుంది. ఆజ్ కీ బాత్. నూనూగు మీసాల ప్రాయంలోనే మత్తుకై తాపత్రపడేవాడు ఒకడు, క్షణిక ఆవేశంతో ఆత్మహత్యకు పాల్పడేవాడు మరొకడు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను ఎదుటివారి ప్రాణాలను తీసేవారు ఇంకొకరు, సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికలపై మహిళలపై అఘాయిత్యాలు చేసేవాడు మరొకడు, కోట్లకు పడగలెత్తి మానవత్వం మరుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్నవాడు వేరొకడు, అమాయకుల మీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారి ఒకడు, సేవ పేరుతో ధనమాన ప్రాణాలను దోచేవాడు ఇంకొకడు, భూతగాదాలు, ఆస్తి కోసం హత్యలు, పరువు హత్యలతో ఇంకెందరో. ఇదేనా నేడు మనం చూస్తున్న కుళ్ళు కుతంత్రాలతో నిండిన మన భారతావని? ఎటుపోతున్నది ఈ దేశం? ఏమవుతున్నది నేటి ప్రజానీకం అంటే మన ప్రజానీకం ఎడిపోతలేదు. ఎవడి స్వార్థానికి వాడికి ఈ దేశం బలైపోతున్నది. ఒకడు మత్తు కోసం కోట్ల రూపాయల సంపాదన కోసం ఇక్కడ డ్రగ్స్ కానీ కొకైన్ కానీ, ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన డ్రగ్గు ఈరోజు పల్లెటూర్లకు కూడా పూర్తి స్థాయిలో విస్తరించింది. గ్రామాన మత్తులో చిత్తైపోతున్నారు. ఇంకొకటి ఇక చిన్నారుల విషయంలో, మహిళల విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. రోజు ఏదో ఒక చోట మనం వింటునే పరిస్థితి కనబడుతుంది. ఇక దేశం అనేది నేను చెప్తున్నా కదా, వాడు మారాలి వీడు మారాలి కానీ మొదట మనం మారాలి. ప్రతి ఒక్కడుకు తనను తాను మార్చుకొని ఈ దేశం కోసం ఒక సైనికుడులో పనిచేస్తే మాత్రమే ఈ దేశానికి సంబంధించి మనం ఎంతో కొంత ఉపయోగపడతాం. లేకపోతే ఈ దేశానికి మనం పుట్టి వేస్ట్, ఈ దేశంలో మనం బతికి వేస్ట్. దేశ సైనికుడిగా బ్రతకాలంటే ఖచ్చితంగా కూడా ఈ దేశ ఒక ఆర్మీ ఓలే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆజ్ కీ బాత్ అయితే ఈరోజు అద్భుతంగా రాసింది, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇక 1946 తర్వాత తొలిసారి స్వాతంత్ర్యం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక. ఇండియాకు షాక్ ఇచ్చిన ఇండియా కూటమి. స్పీకర్ పదవికి పోటీ పెట్టిన కాంగ్రెస్. ఓం బిర్లాకు పోటీగా సురేష్ నామినేషన్. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి పట్టు. ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. 1946 తర్వాతనట మొదటిసారి స్వాతంత్ర్యం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక. తొలిసారి 1946 నుంచి తొలిసారి అట. ఇక చూడుర్రి, 18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పట్లాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిన విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక్కడ ఏం జరిగింది అంటే 1946 తర్వాత తొలిసారిగా కూడా ఆ స్పీకర్ పదవికి జరుగుతుంది. దాదాపుగా నాకు తెలిసి 30 ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి సంబంధించి ఒక పోటీ అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోరి, ఇది బీజేపీకి మొదటి ఎదురు దెబ్బ. ఏంది? కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం అనేది మొదలైంది. ఇగో కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ మీద పోరాటం ఇక్కడనే స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది అంటే సంకీర్ణ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి స్పీకర్ విషయంలోనే కూడా పట్టుబట్టిర్రు అంటే రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కానీ సెంట్రల్లో ఉన్న ఇతర పక్షాలు కానీ ఏ విధంగా పోరాటం చేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. ఇప్పుడే అర్థమైపోయింది ఇక ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం అనేది ఉంటుంది అనేది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. నగరంలో ఈడీ సోదాలు. ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్ సంస్థలపై ఈడీ రైట్స్. 11 చోట్ల అధికారుల సోదారులు. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు. దాతల నుంచి 300 కోట్లు సేకరించినట్లుగా అధికారుల వెల్లడి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏంది అంటే ఇదో పెద్ద రచ్చ ఉంటుందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. నగరానికి సంబంధించి చాలా చోట్ల కూడా ఇదే పంచాయతీ మొదలవుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఏంది ఇతర దేశాల నుంచి దానికనో దీనికనో దేనికో ఒకదానికి కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా పంచాయతీ నెలకొంటుంది. పంచాయతీ నెలకొన్న తర్వాత చాలా చోట్ల కూడా ఇతర దేశాల నుండి మత సంస్థల పేరు మీద కానీ లేకపోతే చారిటీల పేరు మీద కానీ ఎన్జిఓస్ పేరు మీద కానీ ఇతరత్ర చాలా పేర్ల మీదగా సొమ్ము అయితే పోగెత్తారు. ఆ సొమ్ము ఎవరి వంతకు చేరుతుంది, ఎవరి చోటుకు వెళ్తుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. సో మొత్తానికి నగరంలో ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఎవడి బండారం ఎట్లా బయటపడుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక దాంతోపాటు ఈసావాగుకు ప్రాణగండం. అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు సహజ వాగును దారి మళ్లించే ప్రయత్నం. ప్రాణ డెవలపర్స్ ఆగడాలకు గ్రామం బలి. పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమన్పూర్. ఇక ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు ప్రజలు పట్టించుకొని ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు. ఎన్ఓసి ఒక రెవెన్యూలో, తవ్వకాలు మరొక రెవెన్యూలో. మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న ఇరిగేషన్ అధికారులు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు అడిగాడట ఇంకొకడు అన్నట్టుగా స్వలాభం కోసం ప్రాణ డెవలపర్స్ వెంచర్ నిర్వాహకులు ఆ గ్రామ స్వరూపాన్ని మార్చేశారు. అమన్పూర్, సుల్తాన్పల్లి, కేబీ దొడ్డి ఆనుకొని 60 ఎకరాల విస్తరణలో ఆక్రమణ ప్రాణ డెవలపర్స్ వెంచర్ పనులు ముంపు ప్రాంతంలో ప్రారంభించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మీరు వెంచర్లు అనేది ఎక్కడ ఎఫ్టీఎల్ అంటే మత్తడి ప్రాంతంలో, చెరువు శిఖంలో, చెరువులలో వీళ్ళు సాఫ్ చేసి మీకు ఇస్తారు. కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి. ఇక అధికారులు ఏం చేస్తారు? దున్నపోతు మీద వానగొచ్చినట్టే. అందరు కాదు, కొందరు అధికారులు పాపం వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ బిడ్డల కొడుకుల రక్తాన్ని సొంత తండ్రి తాగినట్టు ఇక్కడ ప్రజల రక్తాన్ని తాగుతాడు. అధికారి అనేటోడు మంచిగా పనిచేస్తే ఈ దేశంలో అవినీతి అనేది ఉండదు అనే విషయాన్ని ఎట్లా మర్చిపోతాడో నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అధికారి అనే వ్యక్తి ఖచ్చితంగా పనిచేస్తే, అధికారి అనే వ్యక్తి నీతివంతంగా పనిచేస్తే అసలు దేశంలో అవినీతి అనేదే ఉండదు. ఇది నిజం. ఇక్కడ వెంచర్ వచ్చిందంటే ఇటు ఇరిగేషన్ శాఖని అటు ఇరిగేషన్ శాఖని అంటే రెవెన్యూకు సంబంధించి వీళ్ళందరూ రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ రారు. ఎందుకంటే లంచాల మత్తులో తూగుతున్న, బహుశా నాకు తెలిసి వ్యభిచారాన్ని పెద్ద బ్రోకర్ హౌజులను పెద్ద రచ్చగా చూపెడతారు కదా, వాళ్ళన్న పొట్టకుటి కోసం చేస్తున్నారో కానీ ఈ దొంగనా కొడుకులు మాత్రం అధికారి ఇక్కడ లంచాలు తీసుకొని మన సహజ సిద్ధమైన వాగులను, మన సహజ సిద్ధమైన చెరువులను మొత్తాన్ని కూడా ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా మేల్కోకపోతే మన బతుకులు ఇంతే. వీని సంగతి ఏందో ఒకసారి చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని పోదాం. ఇక పూర్తి స్థాయిలో అంతరిక్షంలోనే సునీత పూర్తి స్థాయిలో కూడా సర్దిద్దే పనిలో నాసా. 2 వ్యోమగాముల తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా. సునీతతో పాటు విల్మోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే 2018 నుంచి పదే ప్రమాదాలతో బోయింగ్పై విమర్శలు. ఇప్పుడు వ్యోమగాములను లోపాలతో రోదస్సిలోనే ఇక్కట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆ సమస్యలు అంటే చిన్న టెక్నికల్ సమస్య వచ్చింది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటు విపక్ష నేతగా రాహుల్, ప్రొటెం స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత, 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేతలకు కీలక పార్లమెంటరీ అధికారులు, ఎన్నికల కమిషన్లు, సమాచార కమిషన్, సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాలలో పాత్ర అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. లోక్సభలో మంగళవారం రాజ్యాంగ పతితో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రాహుల్ గాంధీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీకి సంబంధించి ప్రధానంగా కూడా మీరు చూస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అంటే రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి ఇప్పుడు ఒక రాజకీయ
అంటే పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ తయారైంది అనేది కొంతమంది ఇప్పటికీ చెప్తున్న మాట. ఇక ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజులలో దేశాన్ని జైలుగా మార్చారు. 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణచివేశారు, స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజం వైఫల్యాలను కప్పిపుంచుకునే అందుకే గతం తవ్వుతున్నారు. మాట్లాడేదానికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఏ అంశంలో ఏకాభిప్రాయం తీసుకోలేదు. తిప్పికొట్టిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటూ చూడొచ్చు. వెంకయ్య ఇంటికి మోదీ పలు అంశాలపై ఇద్దరు నేతల చర్చలు. దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం బేష్ అంటూ ప్రధాని చెప్పిన మాట. వెంకయ్యకు పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెంకయ్య నాయుడు గారు ఈరోజు భారతదేశంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇంటికి వెళ్ళి వెంకయ్య నాయుడు గారిని కలిసిర్రు అంటే అది మన తెలుగు ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెంకయ్య నాయుడు ఒక అద్భుతంగా కూడా దేశ రాజకీయాలలో తన మార్కును పూర్తి స్థాయిలో కూడా చాటి చూపెడుతున్న ప్రయత్నం కనబడుతుంది. రైట్, ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి చూడొచ్చు. ఇగో జై సమ్మక్క, జై భద్రకాళి, జై తుల్జా భవాని, జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రమాణ స్వీకారాలలో తెలంగాణ ఎంపీల నినాదాలు. ఓవైసీ జై పాలస్తీనా నినాదం. రికార్డుల నుంచి తొలగింపు. తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ కె గోపీనాథ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒరే నాయన, నాకు ఒకటి అర్థం కాదురా. ఇక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనో లేకపోతే దేవుళ్ళ గురించి మాట్లాడాలనో నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ జై తెలంగాణ అనాలే, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనాలే. ఎట్లా అంటే ఉక్కి పిడికిలు పట్టుకొని జై తెలంగాణ అనాలి, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనాలి. కానీ ఏమంటున్నారు? ఒకలేమో జై లక్ష్మీ నరసింహస్వామి, ఇంకోలేమో జై తుల్జా భవాని, జై సమ్మక్క, జై భద్రకాళి. గివా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఏం మాట్లాడాలి? ఒక పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం మాట్లాడాలి? నాకు దైవ భక్తి ఉంది, నేను దేవుణ్ణి నమ్ముతా. దేవుడు వచ్చి ఇక్కడ వార్తలు చదవడు కదా, మనకు ఆశీస్సులు ఇస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు. మనకేదన్నా జరిగితే మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడి దగ్గర గోడు వెళ్ళబోసుకుంటాం. కానీ ఇదేం పద్ధతి అండి? చాలామంది రాజకీయ నాయకులు దీన్ని తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. చాలామంది మేధావులు కూడా దీన్ని తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. జై సమ్మక్క, జై భద్రకాళి, జై తుల్జా భవాని, జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇదేమి నినాదాలు తెలుగువారు అంటూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు కూడా దీన్ని ఆశ్చర్యంగా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఏంది మీ వాళ్ళు ఇట్లా అంటున్నారు? ఇంకా ఏం చెప్పాలి చెప్పుర్రి. మనోళ్ళు ఇజ్జత్ తీయనీకే ఉంటారు కానీ వాస్తవాలను కానీ తెలుసుకోరు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, తొందరపడద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజులలో కీలక పరిణామాలు, నెల కూడా పట్టదు, ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి, మీకు ఎటువంటి నష్టం జరగనియను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో పెట్టి రైలు రోకో కేసుపై హైకోర్టు స్టే. కేసీఆర్ పాల్గొన్నట్లుగా కనిపించడం లేదని వ్యాఖ్య. విద్యుత్ కమిషన్ చెల్లదు, నోటీసులన్నీ కొట్టివేయండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం విచారణకు రండి. కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు, వారంలో వాస్తవాలను వివరించాలని శ్రీముఖం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఏంది అంటే సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలో కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో కూడా నిన్న సమావేశం జరిగింది. ఎందుకు సమావేశం జరిగింది అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నాకు అర్థం కాని విషయం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డావో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, నువ్వు గెలిచింది కేసీఆర్ ఫోటోతోని, గుర్తుపెట్టుకో, కేసీఆర్ ముఖంతో గెలిచినావు. రెండోది, కేసీఆర్కు సంబంధించి కేవలం ఎక్కడో చిన్న అసంతృప్తితోని కొన్ని ఓట్లు పోయినాయి, దానివల్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. మరి ఒక్కసారి చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గడ్డికాలం, ఇక బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుందా అని చాలా రకాలుగా పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇది ఉద్యమ పార్టీ. ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి భారత రాష్ట్ర సమితి. ఒక పార్టీ యొక్క ప్రస్థానం తెలుసుకో, ఒక పార్టీ సాధించిన విజయాలను తెలుసుకో. ఒక పార్టీకి సంబంధించి దాదాపుగా 2001 నుండి 14 వరకు నిరంతరాయంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నేత. దాని తర్వాత 10 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కూడా అధికారంలో ఉండి 10 సంవత్సరాల పాటు పూర్తిగా అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతిలోకి తీసుకెళ్ళింది కేసీఆర్. ఈ పార్టీ ఎక్కడికి పోదు. భవిష్యత్తులో కేసీఆర్ పూర్తి స్థాయిలో కేసీఆర్ పల్లెయాత్ర పెడతాడు.
ప్రజలతో మమేకమవుతాడు, ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా నడి బజార్లో అడుగుతాడు, వాళ్ళనే ప్రజల చేతనే అడిగిస్తాడు. ఇగో నేను ఇది చేసినా మీరు ఇగో వీళ్ళు ఇది చేస్తలేడు అని అడుగుతాడు. అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారండి వీళ్ళు? నేను అడుగుతున్నా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటేనే కదా ఈ తెలంగాణలో ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి. నిరంతరాయమైన విద్యుత్ కరెంటు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు? చీకట్లతో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, చీకట్లతో కాదు జిల్ జిల్ మొత్తం వెలుగులతో జిగెలమంటుంది తెలంగాణ రాష్ట్రం. నీళ్లు ఉండే అన్నాడు. నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఎండాకాలంలో కూడా మత్తలు పోసుకున్నాం. నక్సలిజం పెరుగుతుంది అన్నాడు. నక్సలిజంను కూకటి వేళ్లతో పెకిలించేసిండు. అవును కదా, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు పరిపాలించుకోలేరని అద్భుతంగా పరిపాలించి చూపెట్టాడు. ఇది కేసీఆర్ యొక్క గొప్పతనం. బీఆర్ఎస్ పార్టీ నుండి మేము పార్టీ మారుతాం, గోడ దునుకుతాం అంటే 4 రోజులే. ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. దాంట్లో 3 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాలు ఎట్లాగా ఎలక్షన్ కోడ్ కింద పోతుంది. దీంట్లో ఆల్రెడీ 6 నెలలు, దాదాపుగా ఏడాది, ఇంకొక 4 నెలలు అయితే అయ్యేపాయే. ఏముంటుంది దీంట్లో? ప్రజల నుండి భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది రేవంత్ సర్కార్. కేసీఆర్ వస్తున్నాడు, ఒక్కొక్కడికి కౌంట్ డౌన్ సురు అవుతుంది. ఇక ఆట మొదలవుతుంది. కోతివై కొండక్కెడడ్డం కడం అని ఒక పాట ఉంటుంది కదా, అట్లా స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది అని నేను ఒక పెద్ద మనిషిని టట్టట్ట డడ్డడ్డ టట్టట్ట డడ్డడ్డ రేవంత్ రెడ్డి పరిపాలన అట్లున్నదట. ఆ పదాలే ఏందే ఫుల్ఫిల్ చేయంటే చదువుకోను అంటాడు ఆయన. అంటే ఆలోచించు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఏం లేదల్లా. కేసీఆర్ మళ్ళీ వస్తాడు. 2028లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేబడే నేను అంటాడు. అది ప్రజలే ఇస్తారు. చూడురి, అద్భుతమైన సీట్లను ఇస్తారు. ఈసారి నేను చెప్తున్నా కదా, 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన మెజార్టీ ఇస్తాడు. నాకు తెలిసిన వరకు పూర్తి స్థాయిలో 100కు పైగా సీట్లతోనే అద్భుతంగా భయంకరమైన మెజార్టీని ఇస్తారు ఈసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు. గుర్తుపెట్టుకోరి, కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం. దాన్ని ఎవ్వడు తుడిచేస్తా అన్నాడు, తుడిచిపోతాడు. కేసీఆర్ ప్రజల్లోకి ఎమ్మెల్యేలారా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా మీరేం భయపడకురు, పోయినోడే ఏడుతాడట. ఓడైతే బాత్రూంలో కూకొని ఏడుతాడట. ఓడేమో 90 పెగ్గేసిన తర్వాత అందరు ముంగట కూకొని ఎందుకన్నా వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అంటాడట. ఇప్పటికీ వాళ్ళ తలకాయ నొప్పి మామూలుగా లేదట. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. బీఆర్ఎస్ పార్టీలో బొంతు రామ్మోహన్ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండే, ఆయనకు ఎంత పెద్ద పూర్తి స్థాయిలో కూడా ఆయనకు ఎంత పబ్లిసిటీ ఉండే. ఆ తర్వాత దానం నాగేందర్ ఉన్నప్పుడు ఎట్లుండే. ఆ తర్వాత ఇప్పుడు పోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని అయితే ఏకంగా లక్ష్మీపుత్రుడు అని పిలిచే. ఆ తర్వాత పోయిన డాక్టర్ సంజయ్ ఆయనను ఏ విధంగా కవితకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడిగా ఏ విధంగా చూసారు. సరే మీరు అందరూ ఆలోచించుర్రి. ఇవాళ ఎవరో పోతులని ఏంది, ఇప్పుడు ఒక గొర్రెపై బాయిల అంత మాత్రం అన్ని గొర్రెలు పోతాయంటే అది మీ మూర్ఖత్వం. మీరు ఏంది అంటే ఒక మేధావి వెనుక నడుస్తారా, ఒక అజ్ఞాని వెనుక వెళ్తారా అనేది మీ ఇష్టం. అజ్ఞాని ఎందుకు అంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు 40 లక్షల మంది కట 10 సంవత్సరాల పాటు కాలాన్ని వృధా చేసుకున్నారు. మీకు నైపుణ్యం స్కిల్స్ పెంచుకోర్రి అని చెప్తున్నాడట. మరి మాకున్న నైపుణ్యం ఏంది, ఆయనకున్న నైపుణ్యం ఏందో తెలుస్తుంది. ఇప్పుడు అందరం గదే ఊళ్ళల్లో చదువుకున్నాం, గదే బళ్ళల్లో చదువుకున్నాం, అందరికీ గదే ఉంటుంది నాలెడ్జి. సో కేసీఆర్ త్వరలో వస్తున్నాడు. మీరేం అధైర్యపడకూరు, కేసీఆర్ను అరెస్ట్ చేస్తారు, అది ఏం కాదు. ఏదైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కేసీఆర్కు అండగా ఉంటారు. ఇక కాకా పేపర్ చూద్దాం, కాకాలో ఎన్ని రాసిండో ఏం కథనం. పవర్ కమిషన్ రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణ అధికారం. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ చట్టవిరుద్ధం. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అంటే కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. విద్యుత్ చట్టంలో సెక్షన్ 61, 62 దాంతో పాటుగా 86లకు విరుద్ధంగా జీవో 9ని విద్యుత్ శాఖ జారీ చేసింది. ప్రభుత్వ విచారణకు నిర్దేశించిన ఈ అంశాలు ఎస్ఈఆర్సీ పరిధిలోవే కాబట్టి ప్రభుత్వం విడిగా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. చాలా క్లారిటీగా కూడా చెప్పిండు. ఇది ఏంది అంటే ఏడాది మార్చి 14లో ప్రభుత్వం జీవో ఇచ్చింది, నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు. ఆ జీవో చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధం అంటూ పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. ఏం లేదు, బట్టగాల్చి మీదేయాలి. కేసీఆర్ను అదేంది ఓటుకు నోటు కేసులో మన రేవంత్ రెడ్డి అరెస్ట్ అయింది కదా, చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యాడు. ఒక్కరోజన్న కేసీఆర్ను జైలు వేయాలి. ఇది వాళ్ళ వ్యక్తిగత కక్ష అండి. కాళేశ్వరం అవినీతి అన్నారు, ఏడవైంది? పెండ తట్టల పెండ ఎత్తుకొని పోయిందా? ఏమైపోయింది? ఏం లేదు. గొర్రెల స్కామ్ అన్నారు, ఏమైంది? ఏం కాలే. బర్రెల స్కామ్ అన్నారు, ఏమైంది?
ఏం కావాలి. ఇలా విద్యుత్ స్కామ్ అంటారు, ఏమవుతుంది? ఏం కాదు. కేసీఆర్ను ఎట్లోగా ఒకట్లా ఏదో ఒక విధంగా కేసీఆర్ను అరెస్టు చేపియాలి. ఇది వాళ్ళ యొక్క కుట్ర కుతంత్రాలు ఎజెండా. కేసీఆర్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తో తెలంగాణ ప్రాంతానికి అందరికీ తెలుసు. అదొక నిప్పు కనిక. దాన్ని ముట్టుకోనంత వరకే అందరూ మంచుకుంటారు, దాన్ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు. ఈరోజు ఏదో కేసీఆర్కు నోటీసులు ఇస్తున్నారు, కానీ 2028 తర్వాత మనం చూద్దాం వీళ్ళ అవినీతి బాగున్నదా. తమ్ముడేమో భూముల పంచాయతీ, ఇంకో తమ్ముడేమో ప్రోటోకాల్ లేకుండా పనిచేస్తాడు, ఈయనేమో ఇక్కడి సొమ్మంతా ఢిల్లీకి పంపుతాడు. అంతా బయటికి దిద్దాం, దేంట్లో వదిలేదు లేదు. ఈడీకి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చాలామంది కూడా ఇప్పటి వరకు జరిగిన అవినీతికి ఈడీకి ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసిళ్ళు. ఖచ్చితంగా కూడా జరుగుతుంది, భవిష్యత్తులో అన్నీ జరుగుతాయి. ఇగో ఏమో మాట్లాడతాడు. ఢిల్లీలో సీఎం బిజీ ఏమంది? మంగళవారం పార్లమెంట్లో సోనియా గాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్, ఫోటోలో ప్రియాంక గాంధీ అంటూ కూడా చూడొచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. ఎన్హెచ్ఎం బకాయిలో 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్లోనే సీఎం నామినేటెడ్ పోస్టులు, ఆ కేబినెట్ విస్తరణ, పార్టీలో చేరికలపై చర్చ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సీఎంతో బిజీ అంటే సోనియా గాంధీతో మాట్లాడుతున్నారంటే ఒక కాడ కూర్చొని పద్ధతిగా చర్చలు జరుపుతారు. పోతా అంటే ఒక ఫోటో తీసి సీఎంతో బిజీ ఇట్లా పోతా అంటే మేడం నమస్తే అంటే నమస్తే రంజిత్ మంచిగా ఉన్నావా అంటది సోనియా గాంధీ. నేను చెప్తున్నా కదా, అట్లా పోతుంటే ప్రియాంక గాంధీ మేడం కైసే మేడం అచ్చయ్య మేడం అంటే అయిపోయాయి. ఏముంటుందా? నడుచుకుంటా పోతా అంటే ఫోటోలు కాదు, చర్చ అంటే కూర్చొని ఒక అంశాలు ఉంటాయి, దానికి ఒక పేపర్ ఉంటుంది. అయినా ఇప్పుడు వీళ్ళతో చర్చించాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళ పార్టీ నాయకత్వం, పార్టీ గురించి. వీళ్ళు పరిపాలనకు సంబంధం లేదు కదా, వాళ్ళు ఏమన్నా ప్రధానియా? కాదు కదా. సోనియాతో ఢిల్లీలో బిజీ ఉంటే మనకేం చేస్తాం? ఢిల్లీలో సీఎం బిజీ అని ఎత్తాలి కదా దీనికి. ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడాలి. ఏంది ఇది? ఇగో 2019 జూన్ 6న కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ స్పీకర్కు లేఖ ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీన్ రిపీట్ 2019 అంటే అప్పటి ప్రభుత్వం. 2014లో బీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎల్పీ విలీనం. అదే ఏడాది 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ 2019లో 12 మందిని చేర్చుకొని సీఎల్పీని కలుపుకున్న గులాబీ పార్టీ నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు. అప్పుడు మీరు చేసింది ఏంటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ సిపి అనేది. ఎవ్వడిత్తలేడు వివేక్ కాక, నీకు నువ్వే ఇచ్చుకుంటాను. ఎవ్వడిత్తలేడు ఇక్కడ కౌంటర్లు. నీ సీఎం మాట్లాడిన దాన్నే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ఇజ్జత్ పోతుంది నీ సీఎం మాట్లాడింది. ఎవడైనా పార్టీ మారితే తొండలు దొర్రాలే అన్నాడు, ఏడివేండ బుడ్డోడు అని అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక లిక్కర్ స్కామ్లో ట్విస్ట్. కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సిబిఐ తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు. రేపు ట్రయల్ కోర్టులో హాజరు. ఫేక్ కేసు పెట్టేందుకు కేంద్రం కుట్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఢిల్లీలో చీపిరి పట్టుకొని చెత్తను ఊడ్చినట్టు ఊడ్చిండు పరిపాలన పార్టీలన్నింటినీ ఊడ్చేసి పూర్తి స్థాయిలో ఢిల్లీలో అద్భుతమైన మెజార్టీని సాధించినందుకు ఒక ప్రాంతీయ పార్టీ ఉండద్దనే కుట్రతోని కుతంత్రంతోని పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు అంటే ఎట్టి పరిస్థితులలో ఉండద్దని ఇగో లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదో ఒక కేసు పెట్టి బొక్కలేయాలి ఊకేస్తున్నారు. కానీ ఇదంతా ఢిల్లీ ప్రజలంతా గమనిస్తారు. రేపు భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అద్భుతమైన మెజార్టీతోనే వస్తారు. మీరు చూడుర్రి. దశం ఏం రాసింది? కేసీఆర్కు నోటీసులు. వలసల పంచాయతీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లలో అసమ్మతి. 2 టర్ములలోనూ బీఆర్ఎస్లో చేరికలు అంటూ కూడా చూడొచ్చు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఎట్టకేలకు రంగంలోకి కేసీఆర్కి పార్టీ మారిని పట్టించుకోవద్దు అంటూ కూడా చెప్పిన ఇగో మీరు ఎన్ని రాసుకున్నా కేసీఆర్ నెత్తి మీద ఉన్న ఊసిపోయే బొచ్చురా. కేసీఆర్ ఒక మాట అన్నాడు, పోనీ చిల్లరగాలు పోతే పోనీ అన్నాడు. ఒకటే మాట, చిల్లరగాలు పోనీ మనకెందుకు. తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది లీడర్లను తయారు చేయలే? చేద్దాం, అద్భుతంగా తయారు చేద్దాం. దాంట్లో ఏమున్నదా? చిల్లరగాలు పోతే మనకెందుకు? దొబ్బి తిన్నారే వెళ్ళిపోయిలు. పోనీ 10 ఏళ్ల పాటు నేను ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఈ చిల్లరగాలు పోతే మనకేమవుతుంది? మీరు లేరా? ఇంకా కొత్త తరం వస్తుంది చెప్పిండు కేసీఆర్. ఏగ చిల్లరగాలతోనేంది అని చెప్పిండు. ఏం కాదన్నారు కేసీఆర్. చాలా గాంభీర్యంగా హ్యాపీగా చిల్లరగాలు పోయి ఇప్పుడు కొత్త రక్తం వస్తుంది, పార్టీ ఇంకా ఉత్తేజంతో నడుస్తుంది అని చెప్పిండు. గా చిల్లరగాలతో మనకేం పంచాయతీ అన్నాడు. అదే చెప్పిండు, ఇంకా ముచ్చటే లేదు. ఇక కొత్త చీఫ్లు ఎవరు? టీ బీజేపీ, టీ కాంగ్రెస్లో ఉత్కంఠ. ఢిల్లీలో స్థాయిలో 2 పార్టీలలో చర్చలు. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ. హస్తం పార్టీలో ఎవరికి ఛాన్స్ అంటూ కాషాయ పార్టీ హారా. హస్తం పార్టీలలో సీతక్కను రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోమని చెప్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అధ్యక్ష పదవి తీసుకుంటే మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది.
దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సీతక్కను పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించేందుకు శతదా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏమవుతుందో చూడాలి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పార్టీని సీతక్క చేతిలో పెడితే వీళ్ళిద్దరూ ఎట్లాగూ అన్న చెల్లెలు కాబట్టి వీళ్ళు ఏంది అంటే పూర్తిగా కూడా పార్టీ ఒకరి చేతిలో ఉంటుంది, ప్రభుత్వ పరిపాలన ఇంకొకరి చేతిలో. సో రేపు పొద్దుగాల ఏదైనా జరిగిన నిర్ణయం అనేది ఒకే రకంగా ఉంటుంది. ఆ ప్లేస్లో వేరే వారిని నియమిస్తే అంటే రేవంత్ రెడ్డి అనుకూలంగా కాకుండా అక్కడ వ్యతిరేక వారు ఉంటే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది చర్చ. ఇక రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ, హస్తంలో ఎవరికి ఛాన్స్ అంటూ కాషాయ పార్టీ ఇక బీజేపీలో అవకాశం ఎవరికనే విషయంపై కాంగ్రెస్ ఫోకస్. సంస్థాగత మార్పులపై పోటాపోటీ వ్యూహాలు, ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలని పట్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ధర్మపురి అరవింద్ ఉన్నారు, డీకే అరుణ్ ఉన్నది, ఈటెల రాజేందర్ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఒక ఉత్కంఠమైన పరిస్థితి అయితే నెలకొంది. మరి ఎవరికి ఇస్తారు అనేది చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగుతుంది. దాంట్లో చాలా కీలకమైన నేతనైతే ఎన్నుకుంటారు. ఎందుకంటే పార్టీ మారిన వారికి ఇస్తారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా కూడా ఏది ఆర్ఎస్ఎస్ నియమించే వ్యక్తి అయి ఉంటాడు. ఇక కాంగ్రెస్ పార్టీ సీతక్కకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. రైట్. ఇక దాంతోపాటు 800 కోట్ల భూమికి హక్కులు, మియాపూర్లో 8 ఎకరాలకు పట్టా సర్కార్ స్థలమే అనే వాదనలు ఉన్నప్పటికీ తహసీల్దార్ రిపోర్టు లేకుండానే జారీ. గత ప్రభుత్వం హయాంలోనే పాస్బుక్లు అంటూ కూడా ఇది ఇప్పటి కాదు, ఎప్పటి నుండో నడుస్తుంది. కానీ ఆ పంచాయతీ ఈ ప్రభుత్వం మీద వేయడానికి ఇక పూర్తి స్థాయిలో కూడా ఇగో చాంగే 6 ఘనత, చంద్రునికి అవతలి వైపు ఉన్న ఉపరితలంపైకి నౌక అంటూ చూడొచ్చు. మొత్తానికి అక్కడి నుండి దాదాపు 2 కిలోల మట్టి నమూనాలను స్వీకరించింది అంటూ కూడా చూడొచ్చు. మాంగోలియాలో నిన్న సేఫ్గా ల్యాండ్ అయింది. గత నెల 3న వెన్చాంగే శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగం చేసిళ్ళు. దానికి సంబంధించి చూడొచ్చు. అంటే అక్కడ ఒక నమూనాలను తీసుకొని పరీక్ష చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇందిరాగాంధీని మించిపోయిన రాహుల్, భారత్లో పాశ్చాత్యక దేశాల జోక్యం అనవసరం అంటూ కూడా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నం అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం. 99 సార్లు 356 ఆర్టికల్ దుర్వినియోగం. ప్రజలు బుద్ధి చెప్పినా మారని పార్టీ నేతల తీరు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇందిరాగాంధీని మించిపోయి రాహుల్ గాంధీ ప్రవర్తన ఉన్నది అంటూ బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకా మరొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కసారి గిడ చూడొచ్చు. ఒక మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే. తడి బట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం, నా నిజాయితీని నిరూపించుకున్నా, నీ సంగతి ఏంది పొన్నం ప్రభాకర్? ఫ్లై యాష్ స్కామ్పై మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే ప్రశ్న. టీటీడీ వెంకన్న గుడిలో ప్రమాణం చేయాలని సవాల్. కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం, పోలీసుల లాఠీచార్జ్. వీణవంకలో కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఏంది అంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో పొన్నం ప్రభాకర్కు సంబంధించి 100 కోట్ల స్కామ్ బయటపెట్టిండు. ఆ 100 కోట్ల స్కామ్కు సంబంధించి బయటపెట్టిన తర్వాత అసలు నిజాలేంది, వాస్తవాలేంది చెప్పరా అనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అడిగిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇక్కడ వాస్తవ కోణం ఏంటి అంటే తడి బట్టలతోనే కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దాని మీద లీగల్ నోటీసులు పంపించాలి. అరే లీగల్ నోటీసులు నువ్వు పంపించడం ఏంద్రపై నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, నువ్వు ఎట్లా దేవుళ్ళు అంటే నమ్మకాలే కదా, ప్రమాణం చేద్దు, దాని మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలుస్తుంది అంటూ కూడా నిన్న హడావిడి చేసిన పరిస్థితి కనబడ్డది. దాంతోపాటుగా ఇంకొకటి, రాళ్లతో ఎవరిని కొట్టాలి, అప్పుడు నీతులు ఇప్పుడు నీతి మాలిన పనుల ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారు. ముఖ్యమంత్రి రేవంత్పై కేటీఆర్ ఘాటు విమర్శ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక వేటు పడే వరకు వదిలేదే లేదు, వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందే జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అప్పుడు సంబంధించి ఎట్లా నీతిగా ఈరోజు మా పార్టీలోనే ఎట్లా జైన్ చేసుకుంటున్నావు అంటే అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరో నేతన్న ఆత్మహత్య, ఉపాధి లేక పోషణ భరమై బలవన్మరణం. 4 రోజులలో సిరిసిల్లలో 2 మృతి, నేతన్నల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అంటూ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఏంది అంటే నేతన్నలకి ఎక్స్గ్రేషియా అని చెప్తాడు. కానీ మనిషి పోయినాక నువ్వు ఏమిత్తే ఉన్నది, కోటి ఇస్తేంది, 100 కోట్లు ఇస్తేంది, పోయిన ప్రాణం తీసుకొస్తారా? లేదు కదా. నేతన్నలకు ఒక భవిష్యత్తును చూపించాలి. నేతన్నల విషయంలో కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ఏ మేరకు ఉన్నది అంటే ఓడేమో పాపడాలు అమ్ముకోమంటాడు కాంగ్రెస్ వాడు, ఎమ్మెల్యే గాడు, ఇంకో ఎమ్మెల్యే గాడేమో కండం ప్యాకెట్లు అంటాడు. దొంగనా కొడుకులు తయారయ్యారు. వాళ్ళకు భవిష్యత్తు చూపించాల్సిన పరిస్థితి. ఇక జెడ్పీటీసీ మైపాల్తో వాగ్వివాదానికి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిన సీఎం సోదరుడు ఏ అర్హతతో చెక్కులు పంపిణీ చేస్తున్నారు? తిరుపతి రెడ్డిపై జెడ్పీటీసీ మండిపాటు. సీఎం ఇలాకాలో 6 నెలలుగా ఇదే పోకట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ ఉన్నది, ఇగో చూడు. కొడంగల్లో షాడే ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి పెత్తనం ప్రభుత్వ కార్యక్రమాలలో రుబాబు రాజకీయం, ఎలాంటి పదవి లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాలలో తిరుపతి రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులకు అవమానం, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో సీఎం సోదరుపై జెడ్పీటీసీపై మైపాల్ ఆగ్రహం, ఇక న్యూసెన్స్ చేయకుండా అంటూ తిరుపతి రెడ్డి అసహనం అంటూ కూడా చెప్పచ్చు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేది ఎవర్రా, నా ఇష్టం అన్నట్లుగా సీఎం సోదరుడు పరిస్థితి. తమ సోదరుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే తామే ముఖ్యమంత్రులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం పెద్ద సోదరుడు తిరుపతి రెడ్డి రుబాబుగా రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి రాజ్యాంగమైన పదవి లేకున్నా తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తిరుపతి రెడ్డిపై మండిపడుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే నిలదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆలోచించుర్రి. ఏమయ్యా తిరుపతి రెడ్డి, ఏం పనయ్యా నీకు? సరే రేపు పొద్దుగా నాకు మీ ముఖ్యమంత్రి మీ అన్న కూకున్న సీఎం కుర్చీ కావాలి, నేను కూకుంటా. కూకొని నేను కూడా నిర్ణయాలు తీసుకోవచ్చా? మరి తీసుకోవచ్చా? అట్లా తీసుకోవచ్చా అంటే ఓకే, వెల్కమ్, నువ్వు కూడా రా. ఈయనకు ఏం పదవి ఉన్నదండి తిరుపతి రెడ్డి అంటే? ఆయనకి ఏం పదవి ఉన్నది అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎట్లా పంపిణీ చేస్తాడు? ఏ ప్రోటోకాల్ నది? ఏ అధికారులు అంతా గడ్డి వీక్తున్నారు? అక్కడేమన్నా కొడుగుడు మీద ఈకలు వీక్తున్నారా? ఆయనకి ఎట్లా ఇస్తారు అసలు? వీళ్ళందరినీ సస్పెండ్ చేసి దొబ్బాలి, ఒక్కరిని కూడా ఉంచద్దు అధికారానికి. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నీతులు చెప్తావు కదా, నీతి సూక్తులు ఏమైపోయింది నీ నీతి సూక్తులు? చేసేది ఒకటి, చెప్పేది ఇంకొకటి. నల్గొండ పాలమూరుకు నో ఛాన్స్, కేబినెట్ విస్తరణపై అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలపై నీలిక ముదిరాజులకు కూడా ఛాన్స్ లేనట్టే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి నల్గొండ పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేల ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లినట్టుగా తెలుస్తుంది. త్వరలో చేపట్టబోయే విస్తరణలో ఆ జిల్లాలకు ఛాన్స్ లేదని చెప్పినట్లుగా ఢిల్లీలో ఊహాగానాలు చెక్కలు కొడుతున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో నుంచి ఇద్దరేసి మంత్రులు ఉండడంతో ఇంకా మరెవరికి అవకాశం ఇవ్వకూడదనే యోచనలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తాజా వార్తలతో పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైంది. నాకు హోంమంత్రి వస్తుందని నేను కలలుగా అంటాడు రాజగోపాల్ రెడ్డి. ఇక రాజగోపాల్ రెడ్డి పనితీరు ఎట్లుందంటే ఇక చూడు. మునుగోడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాలు, పెచ్చులు ఉడుతున్న స్లాబ్లో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ అధికారులు. ఏమైనా జరిగితే ఎవరిది పాపం అంటూ అంటే గత ప్రభుత్వం మీద వీళ్ళ సొమ్మేం పోతుంది? ఎమ్మెల్యేల గారు ఏం చేస్తారండి? ఈయన ఎమ్మెల్యేలో ఉండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఈయనకు ఉంటుందా లేదా? ఒకసారి మీరే ఆలోచించాలి. ఈయన ఏం చేస్తాడు, ఏం కథ అనేది కూడా చూడాలి. తుమ్మలకు రైతులు షాక్, రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన రైతులు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా 500 బోనస్ ఎక్కడని ప్రశ్నలు, కరెంటు కష్టాలు చెప్తూ ఆవేదన. మంత్రి మాట్లాడుతుండగానే కరెంటు కట్టు, హడావిడిగా కాన్ఫరెన్స్ ముగించేసిన తుమ్మల. అయిపోయా. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొంగల రాజ్యం అయింది తెలంగాణ. నేను చెప్తాను కదా, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయింది తెలంగాణ. వీళ్ళు మాట్లాడుతా అంటేనే కరెంటు పోయింది. ఇంకెక్కడదండి ఇక కరెంటు? ఇక కరెంట్ ఎక్కడిది? ఎప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతా అంటే కరెంటు పోయింది. కరెంటు కోతలు ఎక్కడా? ఇగో ఇక్కడ వచ్చి చూడుర్రి, వీళ్ళు ముచ్చట్లు చెప్తారు. ఇక పోలీస్ ఫెయిల్, పెరుగుతున్న క్రైమ్ రేట్, నెలవారీ సమీక్షలు మాయం. రాజధానిలో ఒకే రోజు 5 హత్యలు. జూన్లో 26, ఏసీబీ సోదాలలో 35 మంది పోలీసుల పట్టివేత. ఇప్పటికే 30 మంది పైగా ఎస్ఐల సస్పెన్స్. 6 నెలల్లో 3-4 చోట్ల మత కల్లోహాలు. సైబర్ క్రైమ్లో రాష్ట్రంలో రోజుకు 5 కోట్ల దోపిడీ. వరుసగా విఫలమవుతున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ. గంటల్లోకి వెళ్ళిన డయల్ 100 రెస్పాన్స్ టైం. తెలంగాణ పోలీస్ వ్యవస్థ యాప్లపై హ్యాకర్ల అటాక్. పునరుద్ధరణ లేదు, ఆడిటింగ్తో కాలయాపన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వీళ్ళ వల్ల ఏమైతే పోలీస్ వ్యవస్థ పనే అయిపోయింది. ఇదే రంజిత్ ప్రశ్నితే రంజిత్ని పట్టుకరారు సిసిఎస్లా అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఒకసారి మీరే ఆలోచించారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఏం కాదు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వీళ్ళ వల్ల ఏది ఏముంటుంది? ఏముండదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థ ఎట్లున్నది, పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ఎలాంటి పరిణామాలని ఎట్లెట్లున్నాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవే. పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో కనీసం సరిగ్గా పనిచేయలేని వ్యవస్థగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈ పరిస్థితులను ఎట్లా చూడొచ్చు మీరు ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఈ జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయి, ఏం కథ అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, అది వాస్తవం. ఫెయిల్ అయిపోయింది. ఫ్రెండ్లీ పోలీస్ లేదట వీళ్ళది.
ఏం పోలీసు వ్యవస్థ అండి? ఎందుకు వీళ్ళు ఉండి నాకు అర్థమైతలేదు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారా వీళ్ళు? పోలీసు వ్యవస్థ ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని వాడు రివాల్వర్ పెట్టి అత్యాచారం చేస్తాడు, ఇంకోడేమో దొంగతనాలకు దొబ్బి తినడానికి ఏసీబీకి జిక్తాడు. వీళ్ళదో పోలీసు వ్యవస్థ, వీళ్ళదో కథ. ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళ గురించి? సిగ్గుపోతుంది మాట్లాడు. ఇక పండుటాకుల సూటి ప్రశ్న, 4000 పింఛన్ ఇంకెప్పుడు? పింఛన్లు పెంచకుంటే ఉద్యమం. జూలైలో విడుదల వారీగా ఆందోళన. కేసీఆర్తో కలిసి సర్కార్పై పోరాటం. బీజేపీ, సిపిఐ, సిపిఎంను ఆహ్వానిస్తున్నాం. ఎంఆర్పిఎఫ్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పింఛన్ 4000 పెంచకపోవడం, పింఛన్కు సంబంధించి సమయానికి ఇవ్వకపోవడంపై ఏంది పూర్తి స్థాయిలో కూడా రోడ్డెక్కిలు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిన పాత బస్టాండ్ సమీపంలో వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 4000 పింఛన్ ఎక్కడా? 4000 పింఛన్ ఇస్తా, ఏనడిస్తావు నువ్వు? తులం బంగారం ఆడబా నీ వల్ల అవుతుంది. ఏమిస్తావు అంటున్నా? మా ఓపిక నశించింది, సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కొత్త ప్రభుత్వమే ఇన్నాళ్ళు వేసి చూస్తాం. 1వ తేదీన జీతాలు రాజ్యాంగ హక్కు, మిగతా హామీలు ఎప్పుడు నెరవేరుస్తూ సమస్యలు పరిష్కరించకంటే పోరాట బాటే. ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ సిద్ధం. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీష్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల హోరులో కనబడుతున్నది. నేను చెప్పేది ఒకటే, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.